అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు పంచాంగం ప్రకారం మనకు ఉన్న 12 నెలల్లో 5వ మాసం శ్రావణ మాసం. ఈ మాసం పూజలకు వ్రతాలకు ఎక్కువ చేసే మాసం. అలాగే శివునికి కూడా ఈ మాసం ప్రీతికరం. సంవత్సరంలో మిగిలిన అన్ని నెలలు ఒక ఎత్తైతే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహము, గౌరీ కటాక్షం ఒకేసారి పొంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపచేసుకోవాలంటే శ్రావణమాసంలో ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు లక్ష్మీదేవిని మధుస్రావం అనే పేరుతో ప్రత్యేకంగా పూజించడం ద్వారా గౌరీదేవిని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో ప్రత్యేకంగా పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము గౌరీ కటాక్షము ఏకకాలంలో సిద్ధింపచేసుకోవచ్చు. ఈ గౌరీవ్రతం ఈ విధివిధానాలు ఎలా పాటించాలంటే శ్రావణమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియతినాడు మీ గృహంలో శ్రీమహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తామర వత్తులు ఆరువేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలు ఇలా ఏవైనా సరే తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరమంటే 108 నామాలు చదవాలి. 108 నామాలు చదవలేని వాళ్లు ఓం సర్వభీష్ట ప్రదాయన్యాయ నమః అనే ఒక్క నామం చదువుకుంటూ తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. పూజ చేశాక హారతి ఇచ్చి శ్రీమహాలక్ష్మీదేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శ్రావణమాసం శుక్లపక్షం తదియతి రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి తేనె నైవేద్యం పెడితే దీన్ని మధుస్రావము అనే పేరుతో పిలుస్తారు. ఈ మధుస్రావం అనే ప్రత్యేకమైనటువంటి పూజను శ్రావణ శుక్ల తదిరోజు పాటిస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహించి ధన పరంగా మంచి ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. మానసిక ప్రశాంతత, ఆదాయ మార్గాలు పెరగటం, వృధా ఖర్చులు తగ్గటం, రావలసిన ధనం సకాలంలో రావటం ఇవన్నీ జరగాలంటే ఈ మధుస్రావం అనేటటువంటి పూజ నిర్వహించాలి. అలాగే శ్రావణమాసం శుక్లపక్షం తదియ రోజు గౌరీదేవిని కూడా ప్రత్యేకంగా పూజించాలి. మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించి ఆ తర్వాత 16 దారపు పోగులు తీసుకుని ఆ 16 దారపోవులకి తడి పసుపు రాసి పువ్వులు అలంకరించి ఒక తోరణంలాగా తయారు చేసుకుని ఆ 16 ధారపోగుల తోరాన్ని ఆడవాళ్లు కుడి చేతి కట్టుకోవాలి. ఆ తర్వాత గౌరీ శంకర్ల ఫోటోకి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 ఉపచారాలు సమర్పించాలి. ఇలా చేస్తే బంగారపు గౌరీ శంకర్లను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకే దీన్ని స్వర్ణ గౌరీ వ్రతము అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్రవారం శివపార్వతుల ఫోటోకి ఇలా 5 ఉపచారాలతో పూజ చేయడం ద్వారా బంగారపు గౌరీ శంకర్లను పూజించిన ఫలితం కలిగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. ఇలా శ్రావణ శుక్రవారం అనే పేరుతో గౌరీ శంకర్లను లేదా గౌరీదేవిని స్వర్ణ గౌరీ వ్రతం అనే పేరుతో పూజించండి. లక్ష్మీ సకల శుభాలను అందిపుచ్చుకోండి. నిత్యజీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే, సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.